గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పత్తిపాడు నియోజకవర్గంలో సైకిల్ స్పీడ్ తగ్గిందన్న చర్చ కలకలం రేపుతోంది. కూటమి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు వైఖరి పట్ల పార్టీ కేడర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నేతలతో మనసు విప్పి మాట్లాడకపోవడంతో వారంతా ఆగ్రహంతో పార్టీకి దూరం అవుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన మాకినేని పెదరత్తయ్య సైతం బూర్ల వైఖరిపై మౌనం దాల్చారు. వయస్సు రీత్యా ఆయన ఉత్సాహంగా లేకపోయినా తనకంటూ నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఉంది. ఆయన మార్గ నిర్దేశంలోనే వారంతా పనిచేస్తుంటారు. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన ఎక్కడా కనిపించకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఆయన తన సొంత నియోజకవర్గం వదిలి గుంటూరులోని మరో నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం పని చేస్తుండడానికి రామాంజనేయులు వైఖరే కారణమని పార్టీ అభిమానులు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మాజీ హోంశాఖ మంత్రి సుచరిత విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా నియమించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిర్భేదం నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి చాలా మంది ఎస్సీ నేతలు పోటీ పడ్డారు. అయితే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ ఐఏఎస్ అధికారి బూర్ల రామాంజనేయులకు అవకాశం కల్పించింది. నాన్ లోకల్ అయినప్పటికీ అందరినీ కలుపుకొని పోతారన్న నమ్మకం విశ్వాసంతో అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, నియోజకవర్గంలో ప్రచారం చప్పగా సాగుతుందన్న బాధను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం అంతా స్థానిక నేతలను పక్కకు నెట్టి సొంత మనుషులకు ప్రాధాన్యత కల్పించడం కూడా స్థానికుల మనోభావాలను దెబ్బతీస్తుందని కొందరు చెబుతున్నారు. ప్రచారం పక్కా ప్రణాళికతో నిర్వహించకపోవడంతో పార్టీ శ్రేణులకు ఎక్కడ జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పత్తిపాడు నియోజకవర్గంలో జన సైనికుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పార్టీ విజయావకాశాలను నిర్దేశించగల జన సైనికుల పట్ల నిర్లక్ష్యం వహించడం పార్టీకి నష్టం తెచ్చిపెడుతుందన్న ఆవేదన పసుపు నేతల నుంచి వినిపిస్తోంది. నియోజకవర్గ ప్రచారంలో సైతం వారికి ప్రాధాన్యత ఉండడం లేదన్న బాధ జన సైనికుల నుంచి వ్యక్తమవుతుంది. పేరుకు కూటమి అయినా తమకు ఎటువంటి ప్రాధాన్యత లేదని, అటువంటప్పుడు తాము ఎలా పనిచేస్తామని కొందరు జన సైనికులు బాహాటంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పత్తిపాడు నియోజకవర్గంలో ఈ దఫా పసుపు పతాకం ఎగరడం కష్టమేనన్న అభిప్రాయం సొంత పార్టీ శ్రేణుల నుంచే వినిపించడం గమనార్హం.